గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నా. మరి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు మరణించాడు అనే టాపిక్ ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఉత్సుకగా ఉంటుంది. కానీ అతను యాక్చువల్గా జరిగింది 18th August 1945 ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించాడు. 23rd August 1940 5 days తర్వాత జపాన్ రేడియో ప్రకటించింది అతని అస్థికలు తీసుకెళ్ళి జపాన్ టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో ఉంచామని చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అతను బ్రిటిష్ వాళ్ళకి కన్నుకొప్పి యుఎస్ఎస్ఆర్ పోను అతను కృత్రిమంగా ఫ్లైట్ యాక్సిడెంట్స్ సృష్టించి అతను వెళ్ళిపోయాడని చెప్తారు. దీనికి చాలా బలమైన ఆధారాలు దొరికాయి. ఎందుకంటే రీసెంట్గా తైవాన్ ప్రకటించింది ఎక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఎయిర్పోర్ట్లో 3 months ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని చెప్పింది. అంతేకాదు తర్వాత అతను 1945 యుఎస్ఆర్ పోయిన తర్వాత అతను రేడియో ప్రసంగాలు చేశారు సుభాష్ చంద్రబోస్. అతని పేరు మీద ఎన్నో రేడియో ప్రసంగాలు కూడా ఐబీలో ఉన్నాయని టెక్స్ట్ చూపించారు. తర్వాత అది కాకుండా 1946లో అతను రష్యాకు పోయినప్పుడు యుఎస్ఆర్ బ్రేక్ అయినప్పుడు రష్యాలో ఫైల్స్ బయటపడ్డాయి. అతను 1946లో ఉన్నట్టు తెలుపుతుంది. అంతేకాకు రీసెంట్గా అతని ఫైల్స్ లక్షలాది ఫైల్స్ ఇండియాలోనే కాక వేరే వేరే దేశాల్లో ఉన్నాయి. కానీ దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే భారత ప్రభుత్వము అతని మరణాన్ని చెప్పేదానికి భయపడుతుంది. ఎందుకు మనము 4 సింహాలు ఉన్నాయి సత్యమేవ జయతే అని మన లోగో, ఎందుకు సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం పాటుపడిన అతని మరణాన్ని చెప్పడానికి ఎందుకు భయపడుతుంది? దీనిపైన ఏదైనా కుట్ర ఉందా? అది మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఈ మధ్య మరి మనం చూస్తున్నాం అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు DNA టెస్ట్ చేసి అందరికీ ప్రతి శవాన్ని అప్పగించడం జరిగింది. మరి అంతేకాదు ఇక్కడ మరి దేశం కోసం పాటుపడిన సుభాష్ చంద్రబోసు అట్లీస్ట్ కనీసం ఎప్పుడు మరణించాడు. మన భారతీయులు ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్ధంతులు వాళ్ళ సెలబ్రేషన్ బర్త్ యానివర్సరీ డెత్ యానివర్సరీ ఉంటాయి. కానీ సుభాష్ చంద్రబోస్కి ఎందుకు లేదు డెత్ యానివర్సరీ? ఈ రెంకోజీ టెంపుల్ కావాలంటే మనం ఎప్పుడైనా DNA టెస్ట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి. రీసెంట్గా ముఖర్జీ కమిషన్ చెప్పింది నేతాజీ డిసపీరెన్స్ గురించి. అతను సుభాష్ చంద్రబోస్ 1945 August 18 ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోలేదు. అతని ఆవిడ అస్థికలు అతని కావు జపాన్ సైనికుడు అని చెప్పింది. మొత్తం అన్నీ దీన్ని బట్టి చాలా చెప్తున్నాయి. కానీ ఇవన్నీ తీసుకోవాల్సిన చర్యలు భారత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెన్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.